హాయ్ అండి, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది అడిగారండి, మీ టెర్రస్ ఎలా నీట్గా ఉంటుంది ఏంటి, తర్వాత మేము తీసుకునే కేర్ ఏంటి అనేసి. అలాగే ఇప్పుడు నా గిన్నెమాలతి మొక్క పెట్టినప్పుడు ఏ నర్సరీలో తీసుకొచ్చారు ఏంటి అని అడిగారు కదా. సో ఇవాళ ఈ విషయాలన్నీ తెలుసుకుందాము. అలాగే గిన్నెమాలతి మొక్క ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తానండి. ముందుగా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి, వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. అట్లాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి, సో దట్ నాకు కూడా కొంత బెనిఫిట్ అవుతుంది. అలాగే వీడియో చూసి తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే రీచ్ ఎక్కువ ఉంటుందండి, ఎక్కువ మందికి చేరడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే తప్పకుండా మీరు కామెంట్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. సో చాలా ఎండగా ఉందండి, ఇవాళ కొద్దిగా లేట్ అయింది వీడియో తీసుకోవడం. సో ఇలా ఎలా ఉంటుంది మీ టెర్రస్ నీట్గా నన్ను అన్నారు కదా. నీట్గా ఏమీ ఉండదండి నా టెర్రస్ కూడా. చూడండి, ఇలా అంత పిచ్చి మొక్కలు అవి ఉంటాయి. అయితే నేను వారానికి ఒకరోజు కంపల్సరీగా నీట్గా క్లీన్గా చేసుకుంటానండి. అంటే మెయిడ్ ఉంది నాకు, ఆ మెయిడ్ లేనప్పుడు కూడా నేనే చేసుకునేదాన్ని. అయితే రెగ్యులర్గా ఏం చేయాలంటే నేను తీసుకునే కేర్ అది కాక వేరే కేర్ వచ్చేసి, రెగ్యులర్గా నేను ఇలా వాటర్ ఇస్తుంటాం కదండి, ప్రతి కుండీలో కూడాను మట్టి చూడండి మీరు ఒక 2 ఇంచెస్ కిందకి పెట్టుకుంటానండి. మీరు ఇక్కడ చూసినట్టయితే చూడొచ్చు, 2 ఇంచెస్ కిందకు ఉంది మట్టి కుండీ నుంచి. అట్లాగే ప్రతి కుండీలో కూడాను అలాగే ఉంటుంది. ఈ కుండీ కూడా మీరు చూడొచ్చు, లోపలికి ఉంది, చూసారా. ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే మనం వాటర్ చేసేటప్పుడు ఎప్పుడన్నా సరే చింది బయట పడకుండా ఉంటుంది. అట్లాగే వర్షాకాలం కూడాను వాటర్ పడ్డప్పుడు కిందకి చిందకుండా ఉంటుందండి మట్టి. అది ఒకటి మనం కేర్ తీసుకోవాలి. రెండోది, మీరు కింద ప్లేట్స్ కూడా పెట్టలేదు కదా, సో కింద మట్టి మరకలు ఏం లేవు ఎలాగా అని అడిగారు. సో దానికి ఏంటంటే, నేను వాటర్ చేసేటప్పుడు ఫస్ట్ టైం చేసేటప్పుడు మాత్రమే కిందకి బయటికి వాటర్ వచ్చేలాగా చేసుకుంటానండి. తర్వాత నుంచి కూడాను మనకి తెలిసిపోతుంది కదా, ఒకసారి ఇచ్చినప్పుడు బయటికి వచ్చాయనుకోండి, అంటే సుమారుగా నేను ఇప్పుడు ఈ టబ్లో ఒక 1 లీటర్ 2 లీటర్స్ వరకు వాటర్ పోసాను అనుకోండి, బయటికి కారుతున్నాయి అని చెప్పి నాకు తెలిసినప్పుడు నేనేం చేస్తానంటే నెక్స్ట్ టైం ఇచ్చేటప్పుడు 1 లీటరే ఇస్తానన్నమాట. అట్లా చూసుకొని ఇవ్వండి మీరు. ఆ టబ్కి ఆ సైజుని బట్టి, ఆ మొక్క సైజుని బట్టి, అట్లనే మనకి పైన ఎండ ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ పడతాయి, అప్పుడు కొద్దిగా ఎక్కువ ఇచ్చుకోవాలి వాటరు. ఎండ క్లైమేట్ చాలా తక్కువ వేడిగా ఉందనుకోండి, అలాంటప్పుడు మీకు తక్కువ నీళ్ళు పడతాయి అన్నమాట. ఇట్లా చెక్ చేసుకొని అప్పుడు మీరు వాటర్ ఇచ్చినట్టయితే అడుగు నుంచి వాటర్ బయటికి రాకుండాను ఉంటుంది, మొక్కలు ఎప్పుడు హెల్తీగా ఉంటాయి, తర్వాత టెర్రస్ కూడా నీట్గా ఉంటుంది. అట్లాగే ఇట్లాంటిది ఏదైనా ఒక కవర్ కానీ ఒక షీట్ కానీ నేను ఇలా చేసి పెట్టుకుంటానండి. మనం ఎప్పుడన్నా కంపోస్ట్ తెచ్చుకున్నా, తర్వాత నీమ్ కేక్ తెచ్చుకున్నా, ఇట్లా బయట నుంచి తెచ్చుకున్నప్పుడు కవర్స్ వస్తాయి కదా, లేదా బియ్యం గోతాలు ఉంటాయి ఇంట్లో మనం బియ్యం తెచ్చుకున్నప్పుడు. సో దాంట్లో 1 కానీ 2 కానీ ఇట్లా చింపేసి 4 పలకలుగా చేసి పెట్టుకుంటానండి. ఇట్లాంటి వాటి మీద నేను ఎప్పుడన్నా సరే రీపాటింగ్ కానివ్వండి, ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఇట్లా వేసుకుని దాని మీద చేసుకుంటూ ఉంటాను. సో దట్ ఏంటంటే మొత్తం అంత మట్టి కాకుండాను ఉంటుంది, చూడ్డానికి నీట్గా ఉంటుంది. సో ఆ ప్రాబ్లం నుంచి ఇట్లా సొల్యూషన్ ఒకటి చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి, మనం ఎప్పుడైనా సరే కుండీకి అడుగున డ్రైనేజ్ హోల్ మీద రాళ్ళు కానివ్వండి, తర్వాత ఏదన్నా సరే పెంకులు కానీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ గ్యాప్లలో నుంచి వాటరు దాంతోపాటు మట్టి రన్ అవుతుంది. అలా కాకుండా డ్రైనేజ్ హోల్స్ మీద ఏం చేయాలంటే ఏదన్నా మనం ఒక క్లాత్ వేసుకోవాలండి, గ్రీన్ నెట్ లాగా ఉండే ఒక జల్లెడ లాంటి క్లాత్ వేసుకొని ఆ క్లాత్ పైన అప్పుడు మనం పెంకు కానివ్వండి, రాళ్ళు కానీ, ఇసుక కానీ ఏమైనా సరే పోసుకుని అప్పుడు కనుక మనం సాయిల్ మిక్స్ చేసుకున్నట్టయితే మీకు అలా మట్టి బయటికి రాకుండా కూడా ఉంటుంది. మ్యాక్సిమం నేను ఫాలో అయ్యేవి ఇవేనండి, ఎక్కువగా వేరే స్పెషల్గా నేను చేసేది ఏం లేదు. ఇంతవరకు అయితే ఫాలో అవుతుంటాను. వాటరింగ్ ఒకటి చూసుకుని ఇస్తూ ఉంటాను. అట్లాగే ఇంకొకటి ఏంటంటే, మనం ఇట్లా ఈ గ్యాప్ వదిలిపెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద గాలులు వస్తుంటాయి చూడండి, అలాంటప్పుడు కూడా ఏమవుతుందంటే మట్టి ఎగిరిపోతుంది, ఎగిరి బయటికి పడిపోతూ ఉంటుందన్నమాట. సో మనం గ్యాప్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అది
కూడా అవాయిడ్ చేయొచ్చు, మ్యాక్సిమం వరకు అవాయిడ్ చేయొచ్చండి. నాది ప్రతి కుండి చూసినట్టయితే మీరు అట్లా ప్రతి దానిలోనూ గ్యాప్ ఉంటుంది చూడండి. కొద్దిగా ఇక్కడ కూడా చూపిస్తాను మీకు, చూడండి ఇవన్నీ ఖాళీ ఉన్నాయండి. మొన్న సీడ్స్ వేసాం కదా, పెట్టుకోవాలి. సో చూసారా ఇక్కడ ఇంత ఖాళీ ఉంది, అట్లనే ఇక్కడ కూడా చూడండి ఇంత ఖాళీ ఉంటుంది. సో ప్రతి కుండి కూడాను అలాగే పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మనకి వాటి నుంచి మనం బయటపడవచ్చు అనమాట. ఇది మన ప్రూన్ చేసిందండి, వైలెట్ కలర్ది. చూసారా చిగురు ఎలా వచ్చేసిందో. సో ఇది కూడా ఇంతకుముందు నేను ప్రూన్ చేసిందేనండి, మళ్ళీ చక్కగా చిగురు వచ్చేసింది చూడండి. సో అంతేనండి, అలాగా చిన్న చిన్న కేర్ అనమాట. మనం చేసే మిస్టేక్స్ని బట్టి మనం లర్న్ చేసుకుంటూ ఉండాలి. అట్లనే వాటిని బట్టి మనం ఏమేమి అవాయిడ్ చేయొచ్చు అనేది కొద్దిగా మనకి ఎక్స్పీరియన్స్లో తెలిసిపోతుందిలేండి. సో స్టార్ట్ చేసి మీరు దాని నుంచి లెసన్స్ నేర్చుకోవచ్చు అనమాట. సో అట్లా నేను నేర్చుకున్న లెసన్స్ ఏనండి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక స్పెషల్ క్లాసెస్ అవి తీసుకొని చేసుకున్నదైతే కాదు. ఇవాళ చూసారా అసలు ఎంత ఎండగా ఉందో. నేను ఈ ఎండ టైంలో వచ్చి వీడియో తీసుకుంటున్నాను. ఇవాళ అసలు ఫుల్గా ఉంది ఎండ. పొద్దున్నే వద్దామంటే అవ్వలేదండి అసలు. అంత చాలా డల్గా ఉన్నాయి మొక్కలైతే. నేను మొన్న కొత్తగా మొక్కలు తీసుకొచ్చుకున్నాను అని ఒక వీడియో చేశాను కదండి. అందులో చాలామంది అడిగారు గిన్నె మాలతి మొక్క ఎక్కడ దొరుకుతుంది అనేసి. సో గిన్నె మాలతి మొక్క వచ్చి సాగర్ రింగ్ రోడ్ అండి. సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఫ్లైటెక్ ఏవియేషన్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ దగ్గర ఒక నర్సరీ ఉందండి, సార్వాణి నర్సరీ అని. సో ఆ నర్సరీలో చాలా రకాల మొక్కలు ఉన్నాయన్నమాట. అక్కడ దొరికిందనమాట గిన్నె మాలతి మొక్క. అట్లనే బోల్డ్ రకాల మొక్కలు ఉన్నాయండి. వేరే ఎక్కడ దొరకని మొక్కలు కూడా చాలా వరకు దొరుకుతున్నాయి. అట్లాగే మనం అడిగి రిక్వెస్ట్ చేసి తెప్పించుకోవాలని చెప్పి ఆర్డర్ చేసినా కూడాను వాళ్ళు తెప్పించి ఇస్తారండి రెగ్యులర్గా. అంటే మా ఫ్రెండ్ ఒకరు తీసుకుంటూ ఉంటారు అక్కడ. సో ఆవిడ ద్వారా నాకు తెలిసిందనమాట అక్కడ ఉందని. సో అది ఇన్ఫర్మేషన్ అండి గిన్నె మాలతి మొక్క గురించి. తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి షేర్ కూడా చేయండి, అలాగే కామెంట్ కూడా చేయడం మర్చిపోండి.